ముఖ్యమంత్రి గారి బావమరిదికేమో కేంద్ర ప్రభుత్వ స్కీమ్లో కాంట్రాక్టులు వస్తాయి, కేంద్రంలో ఉండే బీజేపీ ఎంపీలకు రాష్ట్రంలో కాంట్రాక్టులు వస్తాయి. ఇది ఎన్నడూ చూడలేదు తెలంగాణలో, ఫస్ట్ టైం చూస్తున్నాం. దీని అర్థం ఏంది? ఎంత సుదృఢమైన బంధం ఇద్దరిది. కొత్తగా కలిసేది ఏముంది, ఇద్దరు కలిసే ఉన్నారు, తోడు దొంగలు పక్క, అందులో అనుమానం కూడా అక్కర్లేదు మీకు. ఇప్పుడు అంతెందుకండి, ఇప్పుడు బండి సంజయ్ గారి కొడుకు ఎపిసోడు, దీన్ని బట్టి ఏమర్థమైంది రాష్ట్ర ప్రజలకి? ఇద్దరు తోడు దొంగలు, రెండు పార్టీలు కలిసికట్టుగానే నడుపుతున్నాయి, కలిసికట్టుగానే వ్యవస్థల్ని శాసిస్తున్నారు. ఇది వాస్తవం. అవతలవాడు గొంతు లేనివాడు వాళ్ళకి మేము అండగా నిలబడకపోతే ఇవాళ అమ్మాయికి అన్యాయమే జరిగేది. ఇది వాస్తవం. ఇటు మీడియా మాట్లాడదు, అటు కేంద్ర ప్రభుత్వం మాట్లాడదు, రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడదు. నేరస్తులను షీల్డ్ చేశారు, 9 రోజులు దాచిపెట్టారు. నేను అది పొద్దున వచ్చినప్పుడు వీడియో చూసిన. ఆ 9 రోజులు ఆ పిల్లగాడు ఎక్కడ దాక్కున్నట్ట అంటే ముఖ్యమంత్రి గారి బంధువులు ఎవరిదో హాస్పిటల్ ఉందట, మెడికవరో ఏదో, అలా దాచిపెట్టి 28వ అంతస్తులు అని చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారి సమీప బంధువులు, దగ్గర బంధువులు హాస్పిటల్లో దాచిపెట్టారంట. ఇది పరిస్థితి. నేను ఏదో వీడియో చూశాను, వాస్తవం ఏందో మీరు చెప్పాలి. మీడియా పరిశోధనాత్మక జర్నలిజం చేసేది మీరు కాబట్టి మీరు చెప్పాలి, మాకేం తెలుసు.